Guys, నేను మీ సాయితేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితేజ్ కెరీర్ అకాడమీ. గైస్ ఈ రోజు మన వీడియోలో అయితే ట్రిపుల్ ఐటీ ఢిల్లీ గురించి అయితే కంప్లీట్ రివ్యూ అయితే తెలుసుకోబోతున్నాం. లైక్ ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఏ విధంగా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఐఐటీస్ తోటి ఎన్ఐటీస్ తోటి మన ట్రిపుల్ ఐటీస్ తోటి వేరే ట్రిపుల్ ఐటీస్ తోటి కంపేర్ చేస్తే ఈ ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఎందుకంత స్పెషల్, ఎందుకంత మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, అండ్ హాస్టల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, కాలేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటాయి, అండ్ కల్చరల్ ఫెస్ట్లు ఏ విధంగా ఉంటాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియోని అయితే మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకండి గైస్, స్కిప్ చేసి మీరే నష్టపోతారు. అండ్ ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే మీరు ఇప్పటివరకు అయితే చాలా కాలేజ్ రివ్యూస్ చేశాను, లైక్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, నెక్స్ట్ వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్, అలా చాలా కాలేజ్ రివ్యూస్ చేశాను. ఆ ప్లేలిస్ట్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను కాలేజ్ సజెషన్స్ కానివ్వండి, ఎగ్జామ్ టిప్స్ కానివ్వండి, ఇలా చాలా వీడియోస్ అయితే చేశాను, అన్నీ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అదర్వైజ్ ఒకసారి అయితే నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్కి అయితే వెళ్ళండి, మీకైతే క్లియర్గా తెలుస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. గైస్ ఇప్పుడైతే మనం ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఓవర్వ్యూ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఫుల్ నేమ్ అయితే ఏంటంటే ఇంద్రప్రస్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ, అండ్ దీన్ని ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అని కూడా అంటారు. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మాత్రం గవర్నమెంట్ కాలేజ్, అండ్ 2008లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లొకేషన్ వచ్చేసి మాత్రం న్యూ ఢిల్లీ అండ్ ఢిల్లీ. నెక్స్ట్ మనకు కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే 23.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది, అండ్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అయితే 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది, అండ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చేసి మాత్రం 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నెక్స్ట్ ఆనంద్ విహారీ టెర్మినల్ రైల్వే స్టేషన్ వచ్చేసి మాత్రం 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మీకైతే ట్రావెలింగ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. లైక్ మన ఎయిర్పోర్ట్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, ఆటోస్ కానివ్వండి, కాలేజ్ దగ్గరికి ప్రతి ఒక్కటైతే అవైలబుల్గా ఉంటాయి. సో మీకైతే దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మనం క్యాంపస్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. క్యాంపస్ ఫెసిలిటీస్ వచ్చేసి మాత్రం బ్యాంక్, నెక్స్ట్ మనకు లైబ్రరీ, క్యాంటీన్స్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్, ఇవన్నీ అయితే మీకు క్యాంపస్లోనే అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకైతే అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాంక్లో కాలేజ్లో ఏటీఎం కూడా మీకు అవైలబుల్గా ఉంది, అండ్ కావాల్సిన క్యాంటీన్స్ ఉంటాయి. మీకు కాలేజ్ కూడా పడకపోతే క్యాంటీన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటైతే అవైలబుల్గా ఉంటాయి. సో అందులో అయితే మీరు చూసుకోండి. నెక్స్ట్ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడదాం. ర్యాంకింగ్స్ వచ్చేసి మాత్రం మనకు యూఎస్ ఏషియన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ వచ్చేసి మాత్రం 2021లో 351 to 400 మధ్యలో అయితే ఉంది. అలాగే మనకు 2020లో కూడా 351 to 400 మధ్య 350 మధ్యలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం ఇది మన ఇండియాది. ఎన్ఐఆర్ఎఫ్ ఓవరాల్ ర్యాంకింగ్ వచ్చేసి మాత్రం 101 to 150 మధ్యలో అవుతుంది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్, ఓన్లీ ఇంజనీరింగ్ ర్యాంకింగ్ వచ్చేసి మాత్రం 63 ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. సో ఇదైతే మనకు ర్యాంకింగ్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి మాత్రం మీరైతే ఖచ్చితంగా మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో మీకు సీట్ వస్తుంది. ఇందులో అయితే మీకు సీట్ రావడం జరుగుతుంది. అందులో మీకు వచ్చిన మార్క్స్ బట్టి, పర్సెంటైల్ బట్టి మీకు అయితే సీట్ రావడం జరుగుతుంది. అలాగే మీ 12th లో 80% అయితే ఉండాలి. సో అలా ఉంటేనే మీకు అయితే కొంచెం ఇందులో సీట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు ఎస్సీ కానీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 10% అయితే తగ్గుతుంది. అలాగే మనకు బీసీ వాళ్ళకైతే ఒక 5% తగ్గే అయితే అవకాశం అవుతుంది. నెక్స్ట్ మనం కోర్సెస్ ఆఫర్డ్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారని. కోర్సెస్ వచ్చేసి మాత్రం గైస్ మనకు ప్రతి కాలేజ్లో ఉన్నట్టే మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బయో సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో కేవలం ఈ గ్రూప్స్ మాత్రమే ఈ కాలేజీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరైతే దాన్ని చూసుకోండి. నెక్స్ట్ సీట్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీట్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకు ఢిల్లీ రీజియన్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి, అలాగే మన అదర్ స్టేట్ వాళ్ళకి కూడా సపరేట్గా ఉంటాయి. అంటే మన తెలంగాణ వాళ్ళకి, ఏపీ స్టూడెంట్స్కి, ఇలా వాళ్ళకి కూడా కొంచెం సపరేట్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వేరే స్టేట్ వాళ్ళకైతే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, వాళ్ళ ఢిల్లీ రీజియన్ వాళ్ళకైతే ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో జస్ట్ ఒక 15% సీట్స్ మాత్రమే అదర్ స్టేట్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. అది కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఢిల్లీ రీజియన్ సీట్స్ అయితే చదువుతాను. కంప్యూటర్ సైన్స్ నేను అన్ని సీట్స్ అయితే చదవను, కొన్ని మాత్రమే చదువుతాను, మీరైతే మిగిలిన చూసుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మాత్రం 21 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఢిల్లీ రీజియన్ వాళ్ళకి. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ వచ్చేసి మాత్రం 30 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈసీఈకి వచ్చేసి మాత్రం 85 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్కి వచ్చేసి మాత్రం 64 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి.
సో అలాగే మన అవుట్ సైడ్ రీజియన్ వాళ్ళకి వచ్చేసి మాత్రం కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్కి వచ్చేసి మాత్రం 11 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసి మాత్రం కేవలం 4 సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ బయో సైన్స్కి వచ్చేసి మాత్రం 10 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్కి వచ్చేసి మాత్రం 9 సీట్స్, ఈసీకి వచ్చేసి మాత్రం 15 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో టోటల్ సీట్స్ వచ్చేసి మాత్రం 482 సీట్స్ మాత్రమే ఈ కాలేజీలో అవైలబుల్ ఉన్నాయి, IIIT ఢిల్లీలో అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మాత్రం మనము మోడ్ ఆఫ్ అడ్మిషన్ గురించి మాట్లాడుకుందాం. మోడ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి మాత్రం మీకు ఆల్రెడీ చెప్పాను కదా మోడ్ ఆఫ్ అడ్మిషన్. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇంకా సీట్ మ్యాట్రిక్స్ అయిపోయింది. కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం. కట్ ఆఫ్స్ వచ్చేసి మాత్రం మనకు ఆ కేటగిరీ వైజ్ ఉంటాయి. నేను అన్ని కేటగిరీస్ చెప్తాను మీకోసం. ఇందులో మనకు జనరల్ వాళ్ళకి మనకు చాలా ఉంటాయి. అందులో వచ్చేసి మాత్రం నన్ను డిఫెన్స్, కాశ్మీర్ మైగ్రెంట్స్, పర్సనల్ విత్ డిసబిలిటీస్, సో ఇలా చాలా అయితే ఉంటాయి. మీరైతే అవి చూసుకోండి. మనకు స్పాట్ రౌండ్ ఉంటుంది. స్పాట్ రౌండ్లో కట్ ఆఫ్స్ అయితే మనం మాట్లాడుకుందాం. స్పాట్ రౌండ్ కట్ ఆఫ్ ఢిల్లీ రీజియన్కి వచ్చేసి మాత్రం కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం వచ్చేసి మాత్రం 541 ర్యాంక్ కోసం మీకు సరిపోతుంది. అంటే 3738 ర్యాంక్ రావాలి. అలాగే మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్కి వచ్చేసి మాత్రం 3468 ర్యాంక్ అయితే రావాలి. నెక్స్ట్ మనకు అవుట్ సైడ్ ఢిల్లీ రీజియన్కి వచ్చేసి మాత్రం అంటే వేరే స్టేట్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్కి వచ్చేసి మాత్రం 870, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితే మీకు సీట్ రాలేదనుకుంటా. స్పాట్ రౌండ్ 2లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్కి వచ్చేసి మాత్రం 1366 అయితే ర్యాంక్ రావాలి. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 2205 ర్యాంక్ వస్తే సరిపోతుంది. అలాగే మనకు ఢిల్లీ రీజియన్కి వచ్చేసి మాత్రం ఇది స్పాట్ 2 రౌండ్. స్పాట్ 2లో ఢిల్లీ రీజియన్కి వచ్చేసి మాత్రం కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మాత్రం 541 ర్యాంక్ అయితే రావాలి. అలాగే మనకు అవుట్ సైడ్ రీజియన్కి వచ్చేసి మాత్రం కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో లేదు. అండ్ మనకు ఢిల్లీ రీజియన్ వాళ్ళకి స్పాట్ 3 వచ్చేసి మాత్రం ఇందులో కూడా సేమే ఉన్నాయి, మ్యాక్సిమం అయితే సేమే ఉన్నాయి. అండ్ అవుట్ సైడ్ రీజియన్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే రాలేదు. నెక్స్ట్ స్పెషల్ రౌండ్ అయితే ఇంకోటి ఉంటుంది. స్పెషల్ రౌండ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ స్పెషల్ రౌండ్లో అయితే ఒకసారి చూసుకుందాం. స్పెషల్ రౌండ్లో అవుట్ సైడ్ ఢిల్లీ రీజియన్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 30 ర్యాంక్ అయితే రావాలి. అలా వస్తేనే మీకు ఇస్తారు. సో ఇందులో సీట్ రావడం అయితే కొంచెం కష్టమే ఉంటుంది, బట్ సీట్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఫీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మాత్రం మనకు టోటల్ ఇన్స్టిట్యూట్ ఫీస్ పర్ ఇయర్ వచ్చేసి మాత్రం 2,01,100 రూపీస్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందులో మనకు వన్ టైం రీఫండబుల్ ఫీజ్ 10,000 కట్టాలి. వన్ టైం ఫీజ్ వచ్చేసి మాత్రం 2,000 కట్టాలి. ట్యూషన్ ఫీ వచ్చేసి మాత్రం 1,87,500 కట్టాల్సి ఉంటుంది. అలాగే మనకు అదర్ ఫీజ్ సెమిస్టర్ వచ్చేసి మాత్రం 500 కట్టాల్సి ఉంటుంది. సో మనకు 2,01,100 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. అలాగే మనకు హాస్టల్ ఫీజ్ వచ్చేసి మాత్రం అరౌండ్ 50,000 to 60,000 ఉంటుంది. 2 సీటర్కి అయితే 50,000 కట్టాలి పర్ ఇయర్. అలాగే మనకు 1 సీటర్కి అయితే 60,000 అయితే కట్టాలి. అండ్ గైస్ మీకు కట్ ఆఫ్స్ అన్నీ చెప్పలేదు కదా, ఆ కట్ ఆఫ్స్ సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదర్వైజ్ ఒక PDF టైప్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అందులో అయితే మీరు వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేసి మీకైతే ఈజీగా ఉంటుంది. నేను అన్ని కట్ ఆఫ్స్ అయితే చెప్పలేను, చాలా ఉంటాయి కదా కట్ ఆఫ్స్ అనేది. నెక్స్ట్ మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది, మనకు స్కాలర్షిప్స్ మాట్లాడడం మర్చిపోయాను, కీవర్డ్స్ మాట్లాడడం మర్చిపోయాను. పేరెంట్స్ ఆర్ ఇన్ బిలో పవర్టీ లైన్కి వచ్చేసి మాత్రం 100% ట్యూషన్ ఫీ అనేది మీకు రెడ్యూస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీ ఇన్కమ్ కనుక 6 lakh బిలో ఉంటే 50% అవుతుంది. సో 6 lakhs to 8 lakh మధ్యలో ఉంటే మాత్రం 25% అయితే మీకు రెడ్యూస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఓన్లీ ట్యూషన్ ఫీజు. అలాగే మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే అయితే మనకు బీటెక్లో వచ్చేసి మాత్రం CSAM బ్రాంచ్ నుంచి అయితే మీకు 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. CSD నుంచి వచ్చేసి మాత్రం 94.7% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అండ్ CSC నుంచి అయితే 100% ప్లేస్మెంట్స్ ఉండడం జరిగింది. అలాగే మనకు బీటెక్ CSSS వచ్చేసి మాత్రం 95%, బీటెక్ ECEకి వచ్చేసి మాత్రం 92% అయితే ప్లేస్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 16.81 lakh. అండ్ హైయెస్ట్ డొమెస్టిక్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 39 lakh అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇవైతే కాలేజ్కి సంబంధించిన రిక్రూటర్స్కి సంబంధించిన విషయం. అలాగే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను వేరే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మొత్తం మన కాలేజ్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. సో టోటల్గా అయితే మనకు టోటల్ కంపెనీస్ వచ్చేసి మాత్రం 145+ కంపెనీస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనకు ఇప్పుడు స్టూడెంట్స్ అయితే 448 స్టూడెంట్స్ ఉన్నారు కదా, అందులో 441 మెంబర్స్ అయితే మన
ప్లేస్మెంట్స్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో మనకు 145 కంపెనీస్ అయితే రావడం జరిగింది. టోటల్ ఆఫర్స్ వచ్చేసి మాత్రం 618 ఆఫర్స్. సో 441 స్టూడెంట్స్కి 618 ఆఫర్స్ అయితే రావడం జరిగింది. అందులో 474 అయితే ఫుల్ టైమ్ ఆఫర్స్ వచ్చినాయి అండ్ 144 అయితే ఇంటర్నల్ ఆఫర్స్ కూడా వచ్చినాయి. అలాగే ఫుల్ టైమ్ వచ్చేసి మాత్రం 363 ప్లస్ ఏ ప్లస్ ఆఫర్స్ అయితే వచ్చినాయి. సో ఏ ప్లస్ ఆఫర్స్ ఏంటంటే 10 lakh అబవ్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళని ఏ ప్లస్ ఆఫర్స్ అంటారు. సో 441 స్టూడెంట్స్కి 363 మెంబర్స్కి 10 lakh అబవ్ ప్యాకేజెస్ అయితే రావడం జరిగింది. అలాగే 111 స్టూడెంట్స్కి వచ్చేసి మాత్రం 6 lakh to 10 lakh మధ్యలో అయితే రావడం జరిగింది. సో 6 lakh అనేది లోయెస్ట్ ప్యాకేజ్, అంత మించి అయితే తక్కువ అయితే ఉండదు. సో మంత్లీ ఒక 50,000 అయినా సంపాదిస్తారు. అంటే బిలో యావరేజ్ స్టూడెంట్ ఉన్న వాళ్ళకి, అందులో ఉన్న బిలో యావరేజ్ స్టూడెంట్ ఉన్న వాళ్ళకి మినిమం 6 lakh ప్యాకేజ్ అయినా రావడం జరుగుతుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం మనకు ఎంటెక్ హైయెస్ట్ ప్యాకేజ్ బీటెక్ వచ్చేసి మాత్రం 13 lakh అండ్ ఎంటెక్ వచ్చేసి మాత్రం మనకు 50 lakh అయితే హైయెస్ట్ ప్యాకేజ్గా ఉండడం జరిగింది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం మనకు బీటెక్ అయితే 16.81 lakh, అలాగే మనకు ఎంటెక్ వచ్చేసి మాత్రం 16.22 lakh. ఓవరాల్ యావరేజ్ శాలరీ వచ్చేసి మాత్రం మీకైతే 16.56 lakh అయితే ఉండడం జరిగింది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా, ఇక్కడ సంబంధించిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇదైతే మీరు చూసుకోండి. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మాత్రం మనకు బీటెక్ వాళ్ళకి 15 lakh ఉంటుంది. అలాగే మనకు ఎంటెక్ వాళ్ళకైతే 14 lakh అయితే మీడియం ప్యాకేజ్ అయితే ఉండడం జరిగింది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకైతే సిఎస్సికి 98.36% అయితే ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో అంత పర్సెంట్ మెంబర్స్ ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 86.36% అయితే ప్లేస్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదైతే మీకు ఇన్ఫర్మేషన్ గైస్, మీకైతే ఫుల్